హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి మన బెండకాయ కూర. బెండకాయ ఫ్రై చేసి తింటే మంచి రుచిగా ఉంటుంది తినడానికి, రైస్లోకైనా రోటీలోకైనా. అలా కాకుండా మనకి హెల్తీగా ఉండటానికి బెండకాయ ఎలా తినాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా? బెండకాయ తినడం వల్ల మధుమేహం స్థాయిల్ని అదుపులో ఉంచడం నుంచి బరువు తగ్గించడం వరకు బెండకాయ వల్ల కలిగే లాభాలు బోలెడున్నాయన్నమాట. దీంట్లో కార్బోహైడ్రేట్ల వల్ల మన శరీరం ఎక్కువగా శోషించుకునేలా చేస్తుంది. దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అంటే షుగర్ లెవెల్స్లో అదుపులోకి వస్తాయన్నమాట. మధుమేహం స్థాయిలు బాగా తగ్గుతాయి. బరువు నియంత్రణ అంటే దీంట్లో బెండకాయలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, పీచు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కడుపు నిండిన ఎక్కువగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉన్న భావన మనకై కలుగుతుంది. తరచూ ఏదైనా తినాలనే కోరిక ఉండదు. పోషకాలతో పాటు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. పేగు ఆరోగ్యం. జీర్ణ వ్యవస్థకు ఇది చాలా మేలు చేస్తుంది. మలబద్ధకం నివారిస్తుంది. పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మన శరీరంలో నుంచి సక్రమంగా వ్యర్థాలను విసర్జించడంలో ఇది సహాయపడుతుంది. గుండె ఆరోగ్యం. ఇందులో ఉండే పెక్టిన్ అనే కరిగే పీచు వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. పేగుల్లో కొలెస్ట్రాల్ శోషణ తగ్గిస్తుంది. గుండె జబ్బులు రాకుండా మనల్ని కాపాడుతుంది. అందుకే మనం బెండకాయని బాగా తిందాం. కంటి ఆరోగ్యం. దీంట్లో విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వయసుతో వచ్చే కళ్ళ జబ్బులు రాకుండా చూస్తుంది. ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చుకోవడం వల్ల కంటి చూపు సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. బెండకాయ ఎలా తినాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామా? నూనెలో డీప్ ఫ్రై చేసి తింటే దీని లాభాలు అందవు మనకు, కానీ రుచిగా ఉంటుంది తినటానికి. ఎక్కువ ప్రయోజనాలు పొందాలంటే దీన్ని ఆహారంలో ఎలా చేర్చుకోవాలో చూద్దాం. ఆవిరి మీద ఉడికించడం. తరిగిన బెండకాయ ముక్కలు లేదా పూర్తి బెండకాయల్ని ఆవిరి మీద ఉడికించాలి. అలా ఉడికించిన ముక్కల మీద నిమ్మరసం, ఉప్పు వేసుకొని తినచ్చు. చాలా రుచిగా ఉంటుంది, హెల్త్కి మంచిగా ఉంటుంది. సూప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. పచ్చి బెండకాయల వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని సన్నగా తరిగి సూప్స్లో వేసుకోవచ్చు. మనం ఏ వెజిటేబుల్ సూప్ చేసుకున్నా కూడా అందులో బెండకాయ ముక్కలు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. పప్పు కలిపిన సూప్లో వేసి ఉడికించుకొని తినచ్చు. మంచి పోషకాలు అందుతాయి. షాలో ఫ్రై. చాలా తక్కువ నూనె వేసి తరిగిన బెండకాయ ముక్కలు వేసుకోవాలి. 1-2 నిమిషాలే ఉంచి మసాలాలు వేసుకొని దింపేసుకొని తాగారంటే సూప్ చాలా బాగుంటుంది. హెల్త్కి హెల్త్ బాగుంటుంది. ముఖ్యంగా బెండకాయ మధుమేహ స్థాయిల్ని నియంత్రించడం నుంచి జీర్ణశక్తి, గుండె ఆరోగ్యం ఇలా చాలా విషయాల్లో ఇది మేలు చేస్తుంది. బెండకాయలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, పీచు పోషకాలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది. బరువు తగ్గడంలో కూడా మనకి చాలా వరకు సహాయపడుతుంది బెండకాయలు. అంతేకాదండి, డైలీ బెండకాయలు తినడం వల్ల మన బోన్స్ కూడా గట్టిపడతాయి. బోన్స్ పెయిన్స్ లాంటివన్నీ కూడా తగ్గిపోయి బోన్స్లో గుజ్జు ఏమన్నా తక్కువ ఉన్నా కూడా గుజ్జు కూడా బాగా పడుతుంది. అంతేకాదు, డైలీ పిల్లలకు కూడా 2-3 బెండకాయలని తినిపించామంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది. 5-6 బెండకాయలని రాత్రంతా నీటిలో నానబెట్టి పొద్దున పూట ఆ నీటిని తాగి ఆ బెండకాయలని తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే బెండకాయ కూర కానీ నానబెట్టుకొని నీటిలో తాగడం కానీ ఇలా చాలామందికి నచ్చదు. ఎందుకంటే బెండకాయలు బంకగా ఉండటం వలన చాలామంది తినేందుకు ఇష్టపడరు. కానీ భారతదేశంలో వంటలలో ఎక్కువగా ఉపయోగించే కూరగాయలలో ఒకటి బెండకాయ. బెండకాయ ప్రత్యేకమైన రుచి కలిగి ఉంటుంది. చాలా ఆరోగ్యకరమైనది అని మన నిపుణులు కూడా తెలుపుతున్నారు. బెండకాయ పూర్తి ప్రయోజనాలను పొందటానికి నీటిలో నానబెట్టి తాగాలి. ప్రస్తుతం ప్రజల్లో ఆరోగ్యంపై ఆందోళన పెరిగి ఉండటం వల్ల చాలా ప్రయోజనాల గురించి కూడా అందరూ గాలిచి మరీ తెలుసుకుంటున్నారు కదా.
ఇప్పుడు మనకు బరువు తగ్గడంలో బెండకాయ ఎలా సహాయపడుతుందో కూడా తెలుసుకుందాం. బెండకాయలో విటమిన్ బి, సి, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి, బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఈ నీరు శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడానికి, శరీర జీవక్రియను మెరుగుపరుస్తుంది. రోగ నిరోధక వ్యవస్థకు బెండకాయల్లో ఫ్లేవనాయిడ్స్ లేదా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ సమ్మేళనాలు శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి, శరీరం రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ నీటిని తాగాలి. చూసారా అండి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో బెండకాయ వల్ల. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. బెండకాయలో నానబెట్టిన నీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మొదలైనవి ఉంటాయి. ఈ నీటిని తాగినప్పుడు ఇందులోని పోషకాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి, శరీరంలోని టాక్సిన్స్ను బయటకు వెళ్తాయి. ఈ రెండు విధులు శరీరంలో బాగా జరిగితే చర్మం, అకాల వృద్ధాప్యం నిరోధించబడుతుంది, చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. మీరు అందంగా కనిపించాలన్నా, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలన్నా బెండకాయ నీటిని తాగండి. రోజు బెండకాయ నీరు తాగడం మంచిది. ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో ఈ నీళ్లను తాగాలి. దీన్ని ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఇందులోని పోషకాలు పూర్తిగా శరీరం గ్రహించి ప్రయోజనాలను పొందవచ్చు. బెండకాయ నీటిని ఎలా తయారు చేయాలి? ముందుగా 4-5 బెండకాయలు తీసుకోండి. వాటిని నిలువుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక పాత్రలో 2 గ్లాసుల నీరు పోసుకోవాలి. అందులో కట్ చేసిన బెండకాయలు వేసుకోవాలి. వాటిని రాత్రంతా నాననివ్వాలి. మరుసటి రోజు ఉదయం నీటిని వడగట్టాలి. ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగాలి. అలా చేశారంటే బరువు తగ్గుతారు. ఎవరు తాగకూడదు బెండకాయ నీటిని? బెండకాయ నీటిని వాపు ఉన్నవారు తాగకూడదు. ప్రేగు సిండ్రోమ్, ఐబిఎస్ ఉన్న వ్యక్తులు నీటిని తాగరాదు. ఎందుకంటే ఇందులో ఫ్రక్టాక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ప్రకోప ప్రేగు సిండ్రోమ్ లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. ఎవరైనా రోజువారీ ఆహారంలో ఏదైనా మార్పు చేసుకుంటే నిపుణులను సంప్రదించండి. నాకు తెలిసిన వరకు చెప్పానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. బెండకాయ వల్ల ప్రయోజనాలన్నీ మనం తెలుసుకున్నాము. ముఖ్యంగా బెండకాయ నీటిలో నానబెట్టుకొని తాగటం వల్ల ఏం జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకున్నాం కదండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించి తెలుసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.